పెళ్లి చేసుకుని అతను హ్యాపీగా ఉంటే ఓకేగా నీకు? ఓకే. ఆహా, నీకు అసలు అతంత ప్రాబ్లం లేదు, అతనితో ఇతన్ని ప్రాబ్లం మాత్రం ఇతనితో వదిలేయాలి. ప్రాబ్లం. ఆహా. కదమ్మా అతను తాగనే అంటున్నాడు. సార్ అబద్ధం చెప్తున్నాడు. సార్ మా ఊర్లో ఎవరికన్నా ఒకరికి ఫోన్ చేసి ఫోన్ చేయొచ్చు, లేదంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, అవన్నీ కనుక్కుందాం. కానీ ఒక మనిషిని 5 సంవత్సరాలు లేదు, ఒక అమ్మాయి మనిషిని- ఫ్రెండ్కే ఫోన్ చేయాలి. ఈ అబ్బాయిని ఎంతో కొంత వ్యక్తిత్వం చదివేటటువంటి మనుషులు మేము, అమాయకుల్లా అనిపిస్తున్నాడు. 5 సంవత్సరాలు దూరం పెడతామమ్మా శారీరకంగా ఒక మనిషిని. దీన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో చరిత్ర నడుస్తుంది అన్నట్టు మేము భావించాలిగా. అలా కాదు సార్. అమ్మా నీ ప్రాబ్లం ఏంటి? అతను తాగుతాడనే కదా. అతను తాగుతాడు, ఫోన్ లో వీడియోలు చూపించి ఇలా చేయాలి అలా చేయాలి. భర్త అన్నాక అలాగే అడుగుతాడమ్మా. నువ్వేం చేసావని ఎన్ని వీడియోలు చూపెడితే మాత్రం నువ్వేమి చేయలేగా. ఒకటి సార్ అనుమానం. సరే అదే తేలుద్దాం బాబు. ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ మాట్లాడించు. అసలు ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందా లేదా, లేదా నిజంగా అసలు నువ్వు తాగుతావా తాగవా, ఈ భాగోతాలు కనిపెడితే మిగతా మాట్లాడడానికి ఉంటది. ఇది కూడా మేడం. అమ్మా అమ్మాయి పేరు ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ శిరీష మేడం. శిరీష. హలో హలో అమ్మా, శిరీష గారు మాట్లాడేది? అవును మేడం. అమ్మ మేము ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ మా దగ్గర రాజు రాణి మీ ఇంటి పక్కనే ఉంటారట. రాణి మీ ఫ్రెండ్ అట, నిజమేనా? అవును మేడం. వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి వచ్చారు. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా, అవి మీరు క్లారిటీ ఇస్తారేమో కాస్త. ఎందుకంటే ఆ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్తుందని అతను అబద్ధాలు చెప్తున్నాడని ఆవిడ మాట్లాడుతున్నారు. మాకు 2 విషయాలు క్లారిటీ కావాలి. ఒకటి, అమ్మాయి ఏం చెప్తుందంటే, అమ్మ లైన్లో ఉన్నారా? లైన్లో చెప్పండి మేడం. అతను డ్రింక్ చేస్తాడా, బాగా తాగొచ్చు, కొడతాడండి, తిడతాడండి, అనుమానిస్తాడండి అంటుంది, నిజమేనా? అస్సలు తాగదు మేడం. అమ్మ మీకు ఆ అమ్మాయి ఎంతకాలం నుంచి తెలుసు? నాకు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మేడం. వీళ్ళకి మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, అది కూడా తెలుసుగా. మీరు మ్యారేజ్కి ఉన్నారా? ఉన్నాను మేడం. శిరీష్ గారు, మాకు ఇక్కడ ఇంకో డౌట్ ఉందండి. వీళ్ళ ఇంటి పక్కన మీ చైల్డ్ క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడట. అతనితో ఇక్కడ ఈవిడికి రాణికి అక్రమ సంబంధం ఉంది అని రాజు చెప్తున్నాడు. మరి అది నిజమా కాదా? ఉంది మేడం. తెలుసా మీకు? నాకు తెలుసు, అతను కూడా తెలుసు మేడం. ఏది? వాళ్ళ హస్బెండ్ కి తెలుసు. ఓకే నాన్న, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మేడం. ఇక్కడ ఉన్నంత 2 points మనం మాట్లాడాలి. 2 points క్లారిటీ వచ్చినాయి. అతను డ్రింకర్ కాదు. నెక్స్ట్ అమ్మాయికి పక్కింటి క్లాస్మేట్ అతనితో అక్రమ సంబంధం అయితే ఉంది. ఇప్పుడు ఏమంటావు? ఏమ్మా రాణి, ఏం చేద్దాం? మీ ఆయన జైలు పంపిద్దామా? 5 ఏళ్ళు నిన్ను లవ్ చేసినందుకు, 5 ఏళ్ళు సహనంగా ఉన్నందుకు, నీలాంటి దాన్ని ఇంకా కావాలంటున్నందుకు పంపిద్దాంలే నాన్న. జైలుకి వెళ్తే ఒకసారి ఆయనకి బుద్ధి వస్తుంది. అంత మంచిగా ఉండడం సొసైటీలో మంచిది కాదు. సార్ ఏం చెప్తారు సార్? మేడం ఇది రాణి ముందు నుంచి మాట్లాడుతున్నంతసేపు మనకి తన స్టైల్ ఆఫ్ టాకింగ్ కానీ, లేదంటే ప్రతి అంశాన్ని కొద్దిగా విడమరుస్తూ చెప్పడం, ఎక్కడ కూడా ఒక భర్త చేతుల్లో 5 సంవత్సరాల పాటు బాధపడి హింసపడినటువంటి ఒక స్త్రీలాగా ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ ఇమోషన్ ఎక్కడా కనిపించట్లేదు. తాగి వచ్చి హింస పెట్టే భర్తలాగా మాట్లాడట్లేదు. ఆల్ దట్ షీ హస్ కమ్ హియర్ ఈస్, పెద్దవాళ్ళు ఎవరికి తెలియకుండా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళు విడాకులే కరెక్ట్ అన్నట్టుగా పంపించేస్తారు. ఈ తాగుబోతోడుతోని అనుమానం పడే వ్యక్తితో నువ్వేం చేస్తావు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి కేవలం ఇది ఒక ఈజీ మార్గంగా ఎంచుకుని రాజుని ఇక్కడ తీసుకురావడం జరిగిందన్నది నాకు అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి తీరు కానీ, ఎంచుకుని అతని మీద చూపెట్టేటటువంటి కారణాలు బట్టి ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ అమ్మాయి ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. అంటే ఇది మ్యారేజ్కి ముందే ఫిక్స్ అయ్యింది అనేది. పాపం ఇతను వరద బాధితుడిలాగా ఇతను ఒక పెద్ద స్థాయి బాధితుడు. 10 రోజులకే ఇతనికి సీక్రెట్ తెలిసింది. అదే 10 రోజులు పెళ్లికి ముందు తెలుసుంటే కనుక ఇతను బ్రతికి బయటపడి ఉండేవాడు. ఇంకో అమ్మాయిని ఎవరినైనా చేసుకుని ఉండేవాడు. ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి ఉండేవాడు. ఈ పాటికి 12 పిల్లలను కూడా కనుండేవాడు. ఇది శాపమో ఏంటో మరి నాకు తెలియదు. కానీ దీని అంతటికీ ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది రాణి తల్లిదండ్రులని మనం చెప్పాలి. ఆ అమ్మాయికి ఏ కోసాను కూడా పెళ్ళప్పుడు పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఇష్టం కానీ ఒక ఇది కానీ లేదు. కానీ బలవంతంగా తల్లిదండ్రులు బహుశా ఈ రాజేష్తో తనకు నడిచేటటువంటి కార్యక్రమం ముందే తెలిసి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని మసిపూసి ఏదో చేసి బలవంతంగా మెడొంచి తాళి కట్టించినట్టు అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా ఏంటంటే పెళ్లి చేసుకోవటానికి వచ్చినటువంటి రాణి ఏ విధంగా ఉంది, ఈ అమ్మాయి ఇష్టపడి వచ్చిందా కష్టపడి వచ్చిందా అని అసెస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కూడా లేదు. అతని అమాయకత్వం మనం చూసి అతని ఆలోచన శైలి బట్టి మనం ఈజీగా ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, సరే ఒక ఆడపిల్ల వస్తుంది, బంగారం లాంటి ఆడపిల్ల వస్తుంది, ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఓర్పుగా ఉంటే కనుక, తప్పులు ఏమన్నా ఉంటే కనుక అవి ఆటోమేటిక్గా సరిదిద్దుకుని ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఒక దారిలో పడిపోద్ది అదే. అంటే సహజంగా చాలా మ్యారేజెస్లో ఒక వంతు రాజు మంచితనంతో ఆ అమ్మాయిని నెగ్గుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. చాలా పెళ్ళిళ్ళు అది ఉపయోగపడుతుంది మేడం. అంటే
ఇంత కఠినంగా ఎవరు వ్యవహరించరు. అంటే ఇంత మంచి మనిషిని పక్కన పెట్టుకుని ఇతను 5 సంవత్సరాల పాటు దగ్గర రానివ్వకుండా ఉన్నా కూడా అతను అంత ఓపికగా ఓర్పుగా ఉన్నా ఆవిడ మనసు ఒక ఆవగింజ అంతా కూడా కరగకపోవటం అనేటటువంటిది ఒక వెరీ రేర్ సినారియో. అంటే తక్కువగా మాట్లాడేటటువంటి రాణి ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. 2 అంశాలు ముఖ్యంగా ఏంటంటే అసలు ముందుగా వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇష్టం లేనటువంటి పెళ్ళి ఎందుకు చేశారు, అలా చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం దయచేసి, అంటే ఈ ఎపిసోడ్ ద్వారా పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే కేవలం పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా మనసులు మారిపోతాయి అని అనుకోవటం అనేటటువంటిది పొరపాటు. ఇగో ఇలా జరగటానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే 5 సంవత్సరాల పాటు ఈ పెళ్ళి ఇలా నడవటం అనేటటువంటిది ఇస్ ఎ వెరీ రేరిటీ. ఎందుకంటే 10 రోజులకే ఆ అమ్మాయి నిజం చెప్పింది. 11వ రోజు నుంచి ఆ అమ్మాయి వ్యవహారం ఏంటి అన్నది అతనికి కనిపించింది. అతను అదృష్టం కొద్దీ ఈరోజు పక్కింట్లో శిరీష ఉండి ఆ అమ్మాయి కూడా స్నేహితురాలే అయినా కూడా ఆ అమ్మాయిని కాపాడకుండా అమాయకుడైనటువంటి రాజును కాపాడాలి అనేటటువంటి ప్రయత్నంతో శిరీష ముందుకొచ్చి ఈ వ్యవహారం అంతా అతనికి కనువిప్పు కలిగించడం అనేటటువంటిది నిజంగా ఈరోజు రాజు చేసుకున్నటువంటి పుణ్యం. లేదంటే ఇదే గుడ్డి నమ్మకంతో రాజు ఇలా కంటిన్యూ అయిపోయి ఉండేవాడు. అంటే సంబంధం ఉంది అనేటటువంటిది తెలిసినా కూడా ఆ కన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మారుతుంది అనేటటువంటి నమ్మకంతో అతని జీవితం చేజేతులారా పాడు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. అయితే ఇక్కడ తల్లిదండ్రులు చేసినటువంటిది ఒకటి మార్పు, నేను ఏదైతే పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి వ్యవహారంలో సరే పెద్దలు పెళ్లి చేశారు, పెళ్లిని గౌరవించాలి, ప్రేమని తాకట్టు పెట్టాలి, ప్రేమను తీసి పక్కన పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం రానీకి రాకపోవటము, అరే అనవసరంగా రాజు అన్యాయం అయిపోతున్నాడు అనేటటువంటి కనికరం లేకపోవటం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పటికీ కూడా ఈ వేదిక మీదకి వచ్చి కూడా ఈ ప్లాట్ఫామ్ని ఫ్యూచర్లో రాజేష్తో తనకుండేటటువంటి అక్రమ సంబంధాన్ని పెళ్లి రూపాన్ని కింద మార్చుకునేటటువంటి ప్రయత్నం అనే ఎజెండాతో వచ్చినటువంటి రాణి ఈరోజు చాలా క్రికెట్గా చాలా క్రూయల్గా ఆలోచిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాజేష్ విషయానికి వస్తే కనుక బహుశా ఓర్పుకి ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందేమో అని నాకు కనిపిస్తుంది మేడం. అంటే అతనికి ఏదైతే కనిపిస్తుందో తన మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు 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 ఏదో జరుగుతుందని చెప్తుంది. ఓపికగా ఉన్నాడు, కాదనట్లేదు. నేనేమంటున్నానంటే ఈరోజు శిరీష వచ్చి ఇది ఇక్కడ చూపెట్టకపోతే కనుక మనం ఈ వేదిక మీద రాణిని తీసుకొచ్చి నిలదీసి ఇది తప్పు కదమ్మా, ఇది కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పి ఈ కాపురాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం ఉండుండిపోయేది. అతని జీవితాంతం అలాగా నాశనం అయిపోయి ఉండేదన్నమాట అతని జీవితం. రాజుకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక ఒక 10 డేస్ తర్వాత నీకు ఒక ఇష్యూ చెప్పిందో, అనుమానించి వేధించి తాగొచ్చి హింస పెట్టడం అనేటటువంటి మాటలు ఆ అమ్మాయి చెప్పినవి అబద్ధాలైనా కూడా అట్లీస్ట్ ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుదా, ఈ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యారేజ్ మీద, నన్ను శారీరకంగా ఇన్ని నెలల పాటు దూరం పెట్టి పక్కింట్లోకి పదే వెళ్ళి లేదంటే అతను పదే మన ఇంట్లోకి వచ్చేటటువంటి అమ్మాయిని ఎంతవరకు కేవలం మంచితనంతో మనం మార్చుకోగలం అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితాన్ని కేవలం ఒక మనిషి వస్తుంది, ప్రేమించాను మనిషి వస్తుంది, మంచితనంతో మార్చుకోవాలనే గుడ్డి నమ్మకంతో పోవద్దు. మ్యారేజ్ చేశారు, పెద్దలు చేశారు, ఇష్టం లేనటువంటి పెళ్ళి ఆ అమ్మాయి కష్టపడి వచ్చింది. ఇష్టమైనటువంటి పెళ్ళిలో నువ్వు చాలా ఇష్టంగా వచ్చావు, కానీ తర్వాత నువ్వు కష్టాన్ని చూసినప్పుడు విత్డ్రా అవటం అనేటటువంటిది మంచిది. ఈరోజు శిరీష వచ్చింది కాబట్టి దీన్ని ఇంకో దారిలో పట్టుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. కానీ రాజు మరీ అంత మంచితనం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు చేసింది, ఇక్కడ క్లియర్ కట్గా ఎవిడెన్స్, ప్లస్ నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది, నువ్వేవో బూతు బొమ్మలు చూసి ఆ అమ్మాయి బలంతం పెడుతున్నావు అని అంటుంది, తాగొచ్చి అనుమానం పెడతాడని అంటుంది. ఆఖరికి ఏంటంటే 5 సంవత్సరాలు దూరం పెట్టడానికి అతని హింసే కారణం అన్నట్టుగా మొత్తం అంతా కూడా 100% కాదు 200% అంతా కూడా నిన్ను నేరస్తుడిలా చూపెట్టింది. రేపొద్దున ఇరువైపులు పెద్దల్ని పిలిచి కూర్చోపెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఈ కథనే నమ్ముతారు. అప్పుడు శిరీష వచ్చి ఈ నిజాన్ని అంతమంది ముందు చెప్తాదో లేదంటే ప్రాణభయంతో ఆ అమ్మాయి వెళ్ళి దాక్కుంటుందో మనం తెలీదు. ఫైనల్గా అందరూ కూడా నువ్వే దొంగ, నీ వల్లే ఆ అమ్మాయి అలా అయిపోయిందని అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత అమాయకంగా నిజాల్ని అబద్ధాలు నిజాలను చేసి ఇక్కడ అందరినీ నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తుంది.